హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. ఏమి ఆశించి ఈ మతోన్మాదం? మానవత్వం మంట కలిపి మతం చాటున్న మారణ హోమం. పాకిస్తానీ ఉగ్ర కుక్కల కుట్రలకు దెబ్బకు దెబ్బ తీయడానికి భారత్ సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. భారత్ పాకిస్తానీ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పాకిస్తానీ కుక్కలకు భారత్ పవరేంటో చూపించాల్సింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఎలా ఉంది? అక్కడ ఇండియా గేట్ దగ్గర నుంచి నా మిత్రుడు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు అక్కడ స్థానిక పరిస్థితులు ఏంటి, ప్రస్తుతం ఇండియా గేట్ దగ్గర ఎలా ఉంది ఏంటి అనేది నిన్న రాత్రి నాకు ఒక వీడియో తీసి పంపించాడు. ఆ వీడియో మీకు ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గొప్ప దేశం భారతదేశం. భారతదేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఇండియా గేట్. అంటే ఈ గేట్ యొక్క విశిష్టత ఏంటంటే అనేక మంది దేశం కోసం అమరులైన వాళ్ళ గుర్తుగా నిర్మించింది. గొప్ప సార్వభౌమాధికారమైన దేశం. ప్రపంచంలోనే అనేక దేశాల ఆదర్శంగా భారత రాజ్యాంగాన్ని తీసుకుంటాయి. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రూపొందించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి భారతదేశం గొప్పతనం, 145 కోట్ల మంది జనం, అనేక మతాలు, కులాలు, ప్రాంతాలు, విభేదాలు లేకుండా అన్నదమ్ముల్లాగా కలుస్తున్న వసుదైక కుటుంబం. 145 కోట్లు, 100 కోట్ల మంది హిందువులు ఉన్నారంటే 80% పాపులేషన్ హిందువులు. అటువంటిది పహల్గామ్లో ఇటీవల జరిగిన మారణ హోమం, ముష్కరులు, టెర్రరిస్టులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటారా, వాళ్ళు నరమాంస భక్షులాగా భారతదేశ టూరిస్టులపైన చేసిన దాడి అయితే ఏదైతే ఉందో 26 మంది అమరులైపోయారు. అంటే 26 మంది అమరులై ఒక రాష్ట్రం కాదు, దాదాపు 15 రాష్ట్రాలు, కాశ్మీర్తో సహా 15 రాష్ట్రాలు, తర్వాత ఒక నేపాల్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి. వీళ్ళందరినీ మీరు ఏ మతం అని చెప్పేసి బట్టలు కూడా ఇప్పదీసి హిందువులని అంటే వాళ్ళని చంపేసి భార్యల ముందు, పిల్లల ముందు వాళ్ళని షూట్ చేసి చంపిన తీరు ప్రపంచమంతా వ్యతిరేకిస్తుంది. ఈరోజు రేప పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ మొత్తం తుదముట్టించాలని చెప్పి భారతీయులు కోరుకుంటున్నారు. అటువంటి గొప్ప దేశంలో ఈ రోజున ఢిల్లీలో రావటం జరిగింది. ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చిన తర్వాత మన దేశం కోసం అమరులైన భగత్ సింగ్ గారు 23 సంవత్సరాలకే ఉరికమ్మని ముద్దాడు. అటువంటి వ్యక్తుల కంటే మనం గొప్ప వాళ్ళం కాదు. అబ్దుల్ కలాం గారి కంటే గొప్ప వాళ్ళం కాదు. అటువంటి దేశంలో -డిగ్రీ సెల్సియస్లో మన దేశం కోసం అమరులైన ఎంతో మందికి గుర్తుగా ఇటువంటి ఇండియా గేట్ తీస్తే చూసుకుంటే ఇటంతా చూస్తే అటు ఎదురుగా చూసుకుంటే పార్లమెంట్, అది రాష్ట్రపతి భవన్ కావచ్చు, ఇప్పటికీ కూడా కులాలకి మతాలకి అతీతంగా ఎంతో మంది ముస్లిం సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు, క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, భారతీయులు అంతా మనం అంతా ఒక వస్తాయి కుటుంబంలో ఉన్న ఈ దేశాన్ని ఉగ్రవాదుల్ని ఇది చూపించి దాడి చేసి అశాంతి కలిగించాలనే ఏదైతే పాకిస్తాన్ కుట్ర పన్నుతుందో మోదీ గారి యొక్క సుస్థిరమైన ప్రభుత్వం. ఎప్పుడైతే సిమ్లా ఒప్పందం వాళ్ళు తీసుకొచ్చారు, సింధు నది జలాలది మొత్తం రద్దు చేశారు మోదీ గారు, ఈ రోజున పాకిస్తాన్ పరిస్థితి ఏందో ప్రపంచం అంతా చూస్తుంది. కాబట్టి రేపు మోదీ గారు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అత్యంత పవర్ఫుల్ ఆఫీసర్ అజిత్ కుమార్ దోవల్ ఉన్నారు మన దేశానికి, జయశంకర్ లాంటి వాళ్ళు ఉన్నారు. రేపు ఉదయం అత్యధికంగా డిఫెన్స్ అంటే రక్షణకు సంబంధించిన ఒక మీటింగ్, తర్వాత రాజకీయ మీటింగ్, మోదీ గారు 3 మీటింగులతో రేపు ఏం జరగబోతుంది, ఈ రోజు నైటా రేపు నైటా ఏదైనా కానీ 2-3 రోజుల్లో పాకిస్తాన్కి పీచి మనచాల్సిన సమయం ఆసన్నమైనది. ఎందుకంటే గొప్ప రాజ్యాంగం, గొప్ప దేశంలో మనం ఉన్నాం. కానీ వాళ్ళు ఎంత మనం తెలుసుకుంటే ఎంత 10 నిమిషాలు కాన్సన్ట్రేషన్ చేస్తే పాకిస్తాన్లో భూభాగం ఏమీ మిగలదు. అటువంటి గొప్ప దేశం భారతదేశం. ఈ దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఎన్నో వేలాది ఇంటర్వ్యూలు చేశాను నేను. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారాలని, తెలంగాణలో మారాలని, అట్లా దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలని చేశాను. అది దశాబ్ద కాలంగా ఎటువంటి ఇన్సిడెంట్ జరగలే. కానీ ఉగ్రవాదుల మాటున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏదైతే ఉన్నారో మారణ హోమం సృష్టించడం ప్రతి భారతీయుడి గుండెల్లో బాధేసింది. నేను కూడా ఈ రోజున ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందుగా మన కోసం అమరులైన ఎంతోమంది వాళ్ళకి గుర్తు తెచ్చుకుంటా ఇండియా గేట్ సందర్శించి వీడియో చేయాలని అనిపించింది. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ముందు మనం భారతీయులు, ఫస్ట్ అండ్ లాస్ట్ మనం భారతీయులు, తర్వాత ఏదైనా. కాబట్టి అన్నదమ్ములాగా ఉండాల్సిన ఈ దేశంలో కుల మతాల మధ్య విద్వేషాలు
రెచ్చగొట్టి హిందువులు ముస్లిమ్స్ అని వేరియేషన్ తీసుకొచ్చి అనేక మంది ముష్కర్లు మన పక్కనే ఉంటారు. వాళ్ళని చూసి జాగరూకత వ్యవహరించండి. జాగరూకత వ్యవహరించడమే కాకుండా జాగ్రత్త పడండి. ఈ సమాజాన్ని, మన దేశాన్ని, ఏకైక హిందూ దేశం 100 కోట్ల మంది ఉన్న భారతదేశాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి ప్రతి పౌరుడు అప్రమత్తం వల్లనే మీ చుట్టుపక్కల ఎవరున్నారు, మీ దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారో చూడాలి. మన దేశం 3 జెండల ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకునే ఈ దేశంలో అనేక మంది ఉగ్రవాదులు వచ్చి ముస్లింస్ మాదిరిగా వచ్చి ఉగ్రవాదం ప్రేరేపితంగా చేసి మన మధ్య అశాంతి కలిగజేసే వాళ్ళందరినీ కూడా ఒక కంట కనిపెట్టి ఎప్పటికప్పుడే పోలీసులకి ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు పోలీసులకి ఫిర్యాదులు చేయాలి. హైదరాబాద్ పాత బస్సులో కూడా చాలా మంది ఇప్పటికీ ఉగ్రవాదులన్నీ ఉన్నారని చెప్తున్నారు. అదే మంది మహారాష్ట్రలో ఉన్నారన్నారు. అనేక మంది ఎవరు పెళ్ళైన 6 రోజులకే 26 సంవత్సరాల నేవల్ ఆఫీసరు చనిపోవాలి. అత్యంత పవిత్రమైన ప్లేస్ స్విట్జర్లాండ్గా భావించే కాశ్మీర్ వచ్చి చేసిన తప్పేంటి? చివరికి నీళ్లు కావలికి చెందిన వ్యక్తి మధుసూదన్ చేసిన తప్పేంటి? అట్టికాయల వ్యాపారం చేసుకుని వాళ్ళ తండ్రి జీవిస్తా కొడుకుని చదువుకుని ఐబీఎంలో మంచి పొజిషన్లో తీసుకెళ్తే వాళ్ళ పిల్లలిద్దరూ భార్య ముందు షూట్ చేసి చంపారంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం? కోహనా లౌకికవాదులు ఎక్కడైనా మేల్కోవాలి. మోదీ గారికి పూర్తి మద్దతు తెలియజేసి బీజేపీ అనే కాదు, సుస్థిరమైన ప్రభుత్వం మన దేశం ఉంటే ఎవడైనా మనం చూడటానికి భయపడే రోజులు వస్తాయి. కాబట్టి ఇండియా గేట్ సాక్షిగా నేను యాజ్ అనలిస్ట్గా, యాజ్ అడ్వకేట్గా, ఒక మాస్టర్లో చదువుకున్న భారతీయ పౌరుడిగా చెప్తున్నా, మనం అందరూ జాగరూకతతో మోదీ గారికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. దేశం అంతా ఒకటే అనే భావన మనలో కలిగినప్పుడే భారతదేశం వర్ధిల్లుతుందని తెలియజేస్తూ జై భారత్.